మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని నిజామాబాద్ న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది బండారు కృష్ణానంద్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ కుటుంబ వ్యవస్థలో స్త్రీలకు సముచిత స్థానాన్ని ఇవ్వడం జరిగిందని, మహిళలు పురోగతి సాధించడం ద్వారానే దేశం ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో పురుషుల కంటే సమానంగా ఎదుగుతున్నారు. భారత ప్రభుత్వం ఈ మధ్యనే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కేటాయిస్తూ తీర్మానించడం జరిగింది. ఇది మహిళలు సాధించినటువంటి విజయమని, మహిళలు తమ యొక్క సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఎప్పటికీ మర్చిపోవద్దని, మూలాలను తెలుసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని నిజామాబాద్ న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది బండారు కృష్ణానంద్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ కుటుంబ వ్యవస్థలో స్త్రీలకు సముచిత స్థానాన్ని ఇవ్వడం జరిగిందని, మహిళలు పురోగతి సాధించడం ద్వారానే దేశం ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో పురుషుల కంటే సమానంగా ఎదుగుతున్నారు. భారత ప్రభుత్వం ఈ మధ్యనే మహిళలకు చట్టసభల్లో 33 రిజర్వేషన్ కేటాయిస్తూ తీర్మానించడం జరిగింది. ఇది మహిళలు సాధించినటువంటి విజయమని, మహిళలు తమ యొక్క సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఎప్పటికీ మర్చిపోవద్దని, మూలాలను తెలుసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ఎంత ఎదిగినా మహిళల సాంప్రదాయాలను కాపాడాలని, కుటుంబ వ్యవస్థను బలపరచాలని, ఉన్నత స్థాయిలో ఎదగాలని తెలిపారు. లీగల్ ఎయిడ్ చీఫ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్ మాట్లాడుతూ ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, చట్టాలపై పూర్తి అవగాహన కలగాలని ఉండాలని, ముఖ్యంగా విద్యార్థినులు సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి సంఘటన పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఏమంటారు. ఫస్ట్ టైం మామూలుగా ప్రతి ఒక్కరు దగ్గర కాలేజెస్ కానివ్వండి, ఊరు కానీ ఎక్కడ అంటే ఫస్ట్ టైం కానీ ఏదైనా ఆటో కానీ దీనికి వెళ్ళడం సహజమే. ఒక బాబు వెంటాడుతున్నాడు, అయితే ఒక దినం 1 day, 2 day, 3 day, 4 day, 5 day, although she was tolerating that boy. On finding what she has done,